దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎం నాగిరెడ్డి, పొలిటికల్ ఎనలిస్ట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్. నమస్కారం సార్. సో ముఖ్యంగా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అంటున్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు సార్? ఓకే, ఇప్పుడు కరెంట్ గా నేషనల్ లెవెల్ జరుగుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మొన్న హాట్ కాన్స్టిట్యూషన్ టాపిక్ మా కాన్స్టిట్యూషన్ గురించి లోక్సభలో డిస్కషన్ అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన డిస్కషన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నది. సో ఇది యాక్చువల్గా మన దేశానికి అవసరమా లేదా అన్నది, అవసరము కావాలా అన్నది బీజేపీ అండ్ రైట్ వింగర్స్, వద్దు అన్నది కాంగ్రెస్ అండ్ మిగతా రీజనల్ పార్టీస్ అంటున్నాయి. కొంచెం హిస్టరీ చెప్దామా దీని గురించి. యాక్చువల్గా మనం ఇండిపెండెన్స్ 1947లో వచ్చి మనం 1951లో రిపబ్లిక్ అయినాక 1952, 57, 61, 67లో జమిలీ ఆర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగింది. విచ్ మీన్స్ జనరల్ ఎలక్షన్ యాజ్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ లోక్సభకు జరిగే ఎలక్షన్తో పాటు అన్ని స్టేట్ అసెంబ్లీలో, అప్పటికి ఎన్ని స్టేట్లు ఉన్నాయి అన్ని స్టేట్ అసెంబ్లీలో 4 సార్లు జెమినీ ఆర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్లో పాల్గొన్నాయి. 1972 వచ్చే వరకు ఇందిరాగాంధీ గారు చేసిన జిమ్మిక్ వల్ల ఇంకా అప్పటి నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగడం బంద్ అయింది. ఇంకా దాని తర్వాత అన్ని స్టాగర్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తేమో జస్ట్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మన సెంట్రల్ గవర్నమెంట్ జమినీ ఎలక్షన్కి వెళ్ళినాయి. దానికంటే ఒక 6 నెలల ముందు మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ ఎలక్షన్లు ఒక 5 స్టేట్లకు జరిగినాయి. అది అయిపోయిన 3 నెలలకు హర్యానా జరిగింది. మళ్ళీ ఇప్పుడు 6 నెలలకు మహారాష్ట్ర, జార్ఖండ్ జరిగింది. సో ఒకటి ప్రో ఇది ఉండాలా అని ఆర్గ్యూ చేసే వాళ్ళు ఏంటి అంటే కాన్స్టెంట్గా ఎలక్షన్ మోడ్లో ఉండద్దు. కాన్స్టెంట్గా ఎలక్షన్ మోడ్లో ఉంటే పొలిటీషియన్లు యాజ్ ఇన్ లీడర్స్, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ పని వదిలేసి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఒకటి వెళ్ళాలా. ఇది ఒకటి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కాబట్టి మనం కొత్త పథకాలు తీసుకొని రాలేము. ప్లస్ ప్రతిసారి ప్రతి 3 నెలలకు పోయి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనమాట, ప్రజలకు ఏం చేసింది అన్నది. మనకు మ్యాండేట్ ఇచ్చింది 5 ఇయర్స్కి, 4.5 ఇయర్స్కి చెప్పాలన్నమాట. మేము 4.5 ఇయర్స్ తర్వాత ఏం చేసినా కానీ ఎవ్రీ 3 ఇయర్స్కి ఇది ఒక రిపోర్ట్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సెకండ్, విపరీతమైన గవర్నమెంట్ అఫీషియల్స్, ఎలక్షన్ మిషనరీ అది ఖర్చు అవుతుంది అన్నది. మన దేశంలో ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి యాక్చువల్గా కొన్ని లక్షలే బడ్జెట్ ఉంటుంది అనమాట ఎలక్షన్ కమిషన్ ఇచ్చినందు వరకు. కొన్ని లక్షలే ఖర్చు పెడుతున్నారా, ఎంత ఖర్చు పెడుతున్నారు ఒక ఎమ్మెల్యే అన్నది మన అందరికి తెలుసు అనమాట. సో ఇంత ఖర్చు ఎక్కువైపోతుంది, సో ఇదంతా ఖర్చును కూడా ప్రివెంట్ చేయొచ్చు, సో మనం అడ్మినిస్ట్రేషన్లో ఉండొచ్చు అన్నది ప్రో వాదన అనమాట. అగేనెస్ట్ వాదన ఏంటి అంటే ఒకసారి ఇది ఇచ్చేస్తే బీజేపీ వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇది నేషన్ అంతా డిక్టటోరియల్ అవుతుంది అన్నది. మళ్ళీ అప్పుడు ఫస్ట్ టైం 51 ఆ టైంలో జరిగిన 4 ఎలక్షన్లు అప్పుడు నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్న డిక్టటోరియల్ కాలేదు కదా దేశము. సో వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఇదనమాట. సో డిక్టటోరియల్ ఏం కాదు, దానివల్ల అన్ని లాభాలే ఉన్నాయని. వాళ్ళేమో రీజనల్ పార్టీస్కి డిసడ్వాంటేజ్ అవుతుంది, నేషనల్ పార్టీస్ దగ్గర రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి, డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, ఇంకెప్పటికీ డిక్టేటర్షిప్ వస్తుంది అన్నది. సో ప్రో అది ఆర్గ్యుమెంట్ ఉంది. సో దాన్ని కొంచెంసేపు పక్కన పెడితే లీగల్ సిచ్యువేషన్ ఏంది అంటే, సో స్టెప్ వైజ్ ప్రకారం గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. కమిటీకి ఏదో చిన్న మనిషి ఈ మనిషి కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ హెడ్ చేసి వాళ్ళు ఎక్స్టెన్సివ్గా అందరితో మాట్లాడి మొన్ననే ద్రౌపది ముర్ము కరెంట్ ప్రెసిడెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రు. ఆమె రిపోర్ట్ అప్రూవ్ చేసి క్యాబినెట్కి పంపించింది. సో క్యాబినెట్లో కూడా ప్రస్తుతం ఓకే అన్నారు అనమాట. ఇంకా 2 స్టెప్పులు ఉన్నాయి ఒకవేళ దాన్ని అమలు పరచాలా అంటే. ఇప్పుడు దాన్ని లోక్సభలోకి తీసుకొచ్చి డిస్కషన్ చేసి దాన్ని బిల్లు పాస్ చేయడము, దానికి కొంచెం కాంప్లికేషన్ ఉంది. దాని తర్వాత అమలు అవుతుంది అనమాట. అది ఒకవేళ చెయ్యాలా అంటే ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ దగ్గర అంత స్ట్రెంత్ ఉందా అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఆ స్ట్రెంత్లో 2 పార్ట్లు ఉన్నాయి అనమాట. లోక్సభ కాకుండా 15 స్టేట్స్ అవుట్ ఆఫ్ ద 29 రాటిఫై చేయాలా అనమాట. అంటే 15 స్టేట్ అసెంబ్లీలలో దాన్ని ఓకే అనాలా. అది వరకు బీజేపీకి ఇప్పుడు 17-18 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి అది చేయగలుగుతాం. కానీ లోక్సభలో యాక్చువల్లీ అది ఒక 18 అమెండ్మెంట్స్ చేయాలన్నమాట. ఎట్లా అంటే ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు పడిపోయింది అనుకో 6 monthsలో ఎలక్షన్ జరుగుతుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ పడిపోయినా జరుగుతుంది, బై ఎలక్షన్ ఎవరైనా చనిపోయినా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ది వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే సిచ్యువేషన్ ఏంటంటే ఓన్లీ ఒకసారి బిగ్ ఎలక్షన్, మిడ్ 2.5 ఇయర్స్కి స్మాల్ ఎలక్షన్ జరుగుతుంది అంతే. ఈ మధ్యలో ఏమున్నా కానీ కూడా ఇంకా ఎలక్షన్ మాత్రం జరగదు. ఒకవేళ జమినీ ఎలక్షన్ జరిగినాక ఒక 1 ఇయర్కి పడిపోయింది అనుకోండి, ఇంకో 1.5 ఇయర్ నెక్స్ట్ ఎలక్షన్ మోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట. సో దానికోసం ఓవరాల్గా ఇప్పుడు అమాల్గమేషన్ చేసేదానికి 18 అమెండ్మెంట్స్ చేయాలి. అమెండ్మెంట్స్ చేయాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. అంటే 545లో 363 కావాలా. 363 స్ట్రెంత్ లేదు. కానీ పొలిటికల్ పార్టీస్ అందరితో మాట్లాడినరు. దాంట్లో కరెంట్గా
పార్లమెంట్లో మెంబర్లు ఉన్న పొలిటికల్ పార్టీస్లో 31 పార్టీస్ ఆర్ ఓకే విత్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒక 16 పార్టీస్ ఆర్ అగెయిన్స్ట్. సో వీళ్ళందరితో నా నంబర్లు వస్తాయా రాదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్, రైట్. సో టు కన్క్లూడ్ నా ఒపీనియన్, సో బేసిక్గా బీజేపీ గవర్నమెంట్ కూడా తెలుసు వాళ్ళ దగ్గర నంబర్లు లేవు, లోక్సభ రాజ్యసభలో స్టేట్ గవర్నమెంట్ దగ్గర చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే పార్లమెంట్ వరకు తీసుకొచ్చి దాన్ని పెద్ద ఎత్తున డిస్కషన్కి తీసుకొని వచ్చినాక ఇంకొక 6 monthsకి వాళ్ళకి ఎప్పుడైనా స్ట్రెంత్ వచ్చినప్పుడు దాన్ని పాస్ చేయాలా. సో ఐ థింక్ దేర్ మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు గెట్ ఎ గుడ్ బిగ్ డిస్కషన్ ఆల్ ఓవర్ ఇండియా, and then at some point in the next 6 months take it into a legislation.